యేసు ప్రభువారు గదరేనియా దేశము తన శిష్యులు వెంటబెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఇద్దరు మనుషులు ఆ సరస్సు ఒడ్డినటువంటి సమాధుల నుంచి పరుగునొచ్చి యేసు ప్రభువుని ఎదుర్కొన్నారు. వారు చాలా ఉగ్రత కలిగి ఉన్నారట, చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు ఏమిటంటే కాళ్ళకి చేతులకి కూడా సంకెళ్ళు వేయబడ్డాయి. వాళ్ళని చూస్తే అందరూ పారిపోతున్నారు. ఆ సమాధుల్లోనే పండుకుంటున్నారు. రాత్రంతా కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ తిరుగుతున్నారు. వారి ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, కాలము రాకమునిపే, కాలము సమీపించక మునిపే నువ్వు మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మాతో నీకేం పని? నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందయ్యా అని వారిద్దరు కూడా కేకలు వేస్తున్నారట. కాలము రావాలట, అంతే కదండి. ఏదన్నా కాలం వస్తేనే మనం పాపం పండితేనే దేవుడి శక్తి ఏంటో మనం చూస్తాం. అంతవరకు కూడా మనకు కన్ను మిన్ను కనిపించదు. దేవుడి మహాశక్తి మనం చూసేంతవరకు కూడా, దేవుని ఉగ్రతలో పడి మనం ఏడవబడేంత వరకు కూడా దేవుడు ఏంటో మనకు అర్థం కదండి. ఈడ్చిడ్చి కొడుతున్నప్పుడు సంభవాలు మన జీవితాల నాశనానికి పోయేంత వరకు కూడా దేవుడు అంటే మనకు అర్థం కదండి. కాలము రావాలి, కాలం వచ్చి దేవుడు మన మీద తన ఉగ్రతను నింపాలి. అప్పుడు దేవుని యొక్క విలువ, మర్యాద, గౌరవం మనకు తెలుస్తుంది. అంతవరకు కూడా మన ఇష్టానుసారంగా భూమి మీద జీవించేస్తూనే ఉంటాం. ఆ దయ్యాలు ఏమంటే కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చేవా అంటే, కాలము ఒక కాలం ఉంది. ఆ కాలం వరకు కూడా దేవుడు మనుషులందరికీ కూడా, దెయ్యాలకు మనుషులకు సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా సమయాన్ని ఇస్తాయి. ఈ సమయాన్ని మనం పాడు చేసుకోకూడదంటే సమయము చాలా విలువైంది. సమయమును పోనీక సద్వినియోగము చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించి మీ జీవితాన్ని సరి చేసుకునండి. కాలము పోయిందా తిరుగు రాదండి. కాలాన్ని దేవుడు ఇచ్చాడు. కాలాన్ని వినియోగించుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడు జ్ఞాని. కాలాన్ని త్రోసిపుచ్చి అజ్ఞానముతో కాలము కాని కాలములో తప్పుడు పనులు, చెడ్డ పనులు చేసేటంటే వారందరూ కూడా అజ్ఞానులే. వారు దేవుని రాజ్యములో నరకయాతన పడాల్సి వస్తుందేమో. జ్ఞాపకం చేసుకొని నేను అన్నారు, అయ్యా మరి ఇంకా కాలం రాలేదు కదా, నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని శిక్షించడానికి, అంతే కదండి అర్థం, అంతే కదా అర్థం. మరి అదేమంటున్నారు, ఇంకా కాలం రాకమునిపే మాతో నీకేం పని అంటే, కాలం వచ్చినప్పుడు దేవుడికి మనతో పని వస్తుంది. మనల్ని శిక్షించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని బలపరచడానికి, మన గోతులకు తోయటానికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు మనతో పని తగులుతుంది. అయితే తప్పు చేస్తున్న ప్రతి వారిని కూడా దేవుడు చక్కగా భద్రపరిచి ఉంచాడు. దేవుడు అప్పుడే శిక్షించడు అంటే, మనం చేసిన ప్రతి తప్పుకి కూడా శిక్ష అనుభవించే రోజు ఒకటి ఉంది. ఆయన వచ్చినప్పుడు, ఆయనకు మనతో పని తగిలినప్పుడు కఠినంగా శిక్షిస్తాడు కదా. ఆలోచించండి, ఆయన సన్నిధానంలో దేవదూతలు చాలా ఉన్నాయండి, అనేకమైన దేవదూతలు ఉన్నాయి. ఎంతో మృదువుగా, అల్లారు ముద్దుగా, రత్నాలతోటి, వైడూర్యాలతోటి, వజ్రాలతోటి అందంగా దేవదూతల్ని దేవుడు తయారు చేసి ఆ మహాస్థలంలో దేవుని సన్నిధానాన్ని నిలబెట్టుకుంటే అవి కూడా పాపాలు చేస్తుంది, అవి కూడా తప్పులు చేసి. కాబట్టి మనం చూద్దాం, 2 పేతురు రాసిన గ్రంథము 2:4 ఈ మాటలు మనం చదువుదాం. దేవదూతలు పాపము చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కట్టిక చీకటికల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో వారందరినీ ఉంచారు. తీర్పు దినం వచ్చేంత వరకు కూడా ఏ దేవదూతలైతే తప్పు చేసాయో, ప్రభువును వ్యతిరేకించాయో, ప్రభువు అంటే అవి మండిపడ్డాయో, ప్రభు ఆజ్ఞ ప్రకారం జీవించలేదో, ప్రభుకి వ్యతిరేకంగా తిరిగా అటువంటి దేవదూతలన్నింటినీ కూడా ఎక్కడించాడండి, పాతాళ మంది కట్టిక చీకటి గల బిలములో వాటిని దాచి ఉంచి తీర్పు దినం వరకు కూడా వాటికి కావలు పెట్టాడు. ఈ కటిక బిలం అనేది ఎలా ఉంటుందంటే, బిలము అంటే ఒక స్వరంగము లాంటిది. అది చీకటిగా ఉంటుంది, దాంట్లో పడితే దారిలు కనిపించవండి. ఎలా పోవాలో, ఎక్కడికి పోవాలో ఎవరికి తెలియదండి. ఆకాశంలో కూడా కొన్ని బ్లాక్ హోల్స్ అనేది పడుతున్నాయి. బిలాలు, చీకటి బిలాలు అని అంటారు. ఆకాశంలో ఆ చీకటి బిలంలోకి వెళ్ళినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎవరికి తెలియదంట. సైంటిస్టులు చెబుతున్నారు, చీకటి బిలాలు ఏర్పడ్డాయి ఆకాశంలో.
కొన్ని రోజులు పోయిన తర్వాత గ్రహాలు కనిపించవు, కొన్ని రోజులు పోయిన తర్వాత నక్షత్రాలు కనిపించవు, కొన్ని రోజులు పోయిన తర్వాత శాటిలైట్లు కనిపించవు. ఇవన్నీ కూడా కటిక బిలంలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎవరికీ తెలియదు కటిక బిలాలు. అలాగే పాతాళ లోకమందు కటిక బిలము అని ఆ భయంకరమైన లోతైన స్థలములో అవి ఎక్కడికి పోకుండా తీర్పు దినం వచ్చేంత వరకు కూడా వాటిని కావలిలో ఉంచాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. కాలం రావాలి కదా, కాలం వచ్చేంత వరకు కూడా ఆ కావలిలో అవి ఉండాల్సింది. కాబట్టి ఆ దెయ్యాలు కూడా, వారిలో ఉన్న దెయ్యాలు కూడా దేవుని బ్రతిమలుకుంటున్నాయి. దేవుని కుమారుడా, నాతో మీకేం పని? మాతో ఇంకా నీకు పని పడలేదు కదా, ఆ సమయం రాలేదు కదా, దయచేసి మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? అయ్యో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అయితే మేము నశించుకోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు విధించబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మాకు తెలుసు. ఆ వేండ్రమ గల నిప్పుల్లో మమ్మల్ని వేసినప్పుడు, మలమల మాడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు ఆ బాధ ఏంటో మాకు తెలుసు, మేము గమనించాం. కాబట్టి ఇప్పుడు మాతో నీకేం పని అయ్యా? దయచేసి అక్కడ పందుల గుంపులు ఉన్నాయి కదా, ఆ పందుల గుంపులోకి పొమ్మని నన్ను ఆజ్ఞాపించు అనగానే యేసు ప్రభువారు ఇదిగో ఆ పందుల గుంపుల్లోకి పొమ్మని అనగానే అవన్నీ కూడా ఆ దెయ్యాలు ఆ పందుల గుంపుల్లో పడగానే ఒడివడిగా ఆ పందులన్నీ కూడా ఆ నదిలో పడినప్పుడు, ఆ సముద్రంలో పడినప్పుడు అవన్నీ కూడా కొట్టుకి చచ్చిపోయేట 3000 పందులు పైగానే చచ్చిపోయాయి. దేవుడు ప్రతిదానికి కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం రాకపోతే ఏది జరగదండి. సమయం రావాలి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మనుషులు మారాలని, మనుషుల జీవితాలు మారాలని, మనుషుల యొక్క ప్రవర్తన మారాలని, వారు జీవించే కాలాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని. పరిశుద్ధమైన వాడు మాత్రమే దేవునికి అర్హుడు. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే అది సంతరించుకోవాలి, దైవత్వాన్ని సంతరించుకోవాలి. దైవత్వాన్ని సంతరించుకోకుండా ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేడండి. ప్రభువా 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 అని పిలిచిన ప్రతివాడు కూడా నా రాజ్యంకు రాడట. ఎలాగొస్తారండి? తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే జీవిస్తాడో వాడు మాత్రమే నా రాజ్యంకు వస్తాడు. తండ్రి చిత్తం ఏమై ఉంది? మనం పరిశుద్ధులుగా ఉండటమే, ఇక పాపము చేయకుండా జీవించటమే తండ్రి చిత్తమైంది. ఇక లోకములో చోరుల వలె దొంగల వలె బ్రతకుండా ఉండటమే దేవుని చిత్తమైంది. ఇక పాపము చేయకుండా యథార్థంగా జీవించటమే దేవుని చిత్తమైంది. మన నోటి మాటలు ఎందుకు పొందిక కలిగి జీవించటమే దేవుని చిత్తమైంది. మన చూపులు పవిత్రంగా ఉండటమే దేవుని చిత్తమై ఉంది. మన నడకలు, మన నడతలు అన్నీ కూడా యథార్థంగా ఉండటమే, సత్యంతో జీవించటమే దేవుని చిత్తమే. సుప్రభు అంట పరలోక రాజ్యం మీద నీ చిత్తము నెరవేరునట్లుగా భూమి మీద కూడా నెరవేరునుగా కానీ ప్రార్థన చేయమంటాడు. అంటే భూమి మీద చిత్తం నెరవేర్చబడాలంటే మనం ఎలాగ ఉండాలి? పరలోక దేవదూతలు ఎలాగ దేవుని సేవిస్తున్నాయో, దేవదూతలు ఏ విధంగా దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నాయో అదే విధమైన జీవితం మనకి ఉండాలి కదా. అయితే నువ్వు దేవదూత వల్ల మారిపోవాలి, దేవదూత వల్లే మారిపోవాలని కోరుకుంటున్నావు, కానీ మారటం లేదు. పరలోక రాజ్యం మీద నీ చిత్తం నెరవేర్చలే, భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరునుగా కానీ నోటితో నువ్వే చెబుతున్నావు, కానీ ఆ చిత్తానికి తగిన బిడ్డగా నువ్వు జీవించటం లేదు. అంత పరిశుద్ధత నీలో లేదేమో. పరిశుద్ధుడు ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యమునకు అర్హుడండి. దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. పరిశుద్ధత కలిగి జీవించటానికి మన జీవితాన్ని మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, ఆత్మను ధరించుకోవటానికి మన ప్రవర్తన, మన కంటి చూపులు, మన నోటి మాటలు అన్నీ కూడా మార్చుకోవాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువును కలిగి ఉండటము అది దేవునికి ఇష్టము, దేవుని చిత్తమైంది. కాబట్టి ఆ చిత్తము కొరకు దేవుడు అనేక మందిని బిడ్డలు సహిస్తూ ఓర్చుకుంటూ ఇంకా అనేక మందికి సమయాన్ని ఇస్తూ 2 పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కూడా దేవుడు కొంచెం సమయాన్ని ఇచ్చాడు. మీరు మారండి, మనుషులాగా జీవించండి, దేవుణ్ణి తెలుసుకోండి, ఆకాశం మందు ఒక దేవుడు ఉన్నాడని గుర్తెరగండి, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నేను ఒకళ్ళు ఉన్నానని మర్చిపోయారు, మీరు చాలా చెడ్డ పనులు చేస్తున్నారని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాల వారు మారలేదండి. దేవుడు ఒక రోజున దేవదూతలు పిలిచి, ఇదిగో దేవదూతలారా మీరు భూమి మీదకు పోయి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో యొక్క పాప భారమును లెక్క వేసి రమ్మన్నాడట. ఆ దూతలు వచ్చాను, ఆ ప్రాంతం అంతా తిరిగాను, చూశారు వారు బహు దుర్మార్గులై ఉండి వారు చేసిన క్రియల చేత వారి నాశనానికి తగినట్టు వారిని వారే సాక్ష్యం పలికినప్పుడు
దేవాతి దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించడం మొదలు. ఆ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కాలిపోయిందండి. ఇదంతా ఎందుకు దేవుడు చేశాడంటే, ముందు ముందు తరాల్లో ఎవరైతే పాపం చేస్తున్నారో, తప్పు చేస్తున్నారో వారందరికీ చూపించడం కోసం. ఇదిగో చూడండి, నా ఉగ్రత వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, నా ఉగ్రత వచ్చినప్పుడు వీడి జీవితాలు ఎలా కాలిపోయి మీ జీవితాలు కూడా అలాగే కాలిపోతాయి. వీరు ఎలా నాశనానికి పోయారో మీరు కూడా అలాగే నాశనానికి పోతారు, ఇప్పటికన్నా తెలుసుకోండి అని దృష్టాంతరముగా రాబోయే తరాల కోసం వాటిని చేసి దేవుడు చూపించాడు. అంటే దేవుడు సమయం ఇచ్చాడని ఎలా బ్రతకమంటే అలా బ్రతికేయటం కాదు. అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగి మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకుని, చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. సినిమా యాక్టర్లు అందరూ, పెద్ద పెద్ద వారు అందరూ వచ్చాడు కూర్చున్నారు. మీ హీరో ఎవరు అని వ్రాసిపెట్టి, మీ తల్లిదండ్రుల, మీ అన్నదమ్ముల, మీ భార్యనా, నీ భర్త, నీ కొడుక, లేకపోతే దేవుడా అని వ్రాసిపెట్టి పోలింగ్ పెట్టారు. వారందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చిన ఓటింగ్ వాళ్ళు చేశారు. ఆఖరికి చూస్తే మీ హీరో దేవుడా అని అడిగిన ఆప్షన్ మీద ఒక్కడు కూడా ఓటేయలేదంటే. ఒక్కడు కూడా ఓటేసి మా హీరో దేవుడు అని చెప్పిన వాడు ఎక్కడూ లేడు. మాకు దేవుడు అవసరం లేదు అని చెప్పినప్పుడు, మా అంతటా మేము బ్రతికేస్తామని చెప్పినప్పుడు దేవుని కోపము రగులుకుంది. ఈ మధ్యకాలంలో వారం రోజులు అవుతుందేమో ఒక ఈదురుగాలి వీస్తుంది. ఆ సమయంలోనే ఆ హాలీవుడ్ అనే ప్రాంతం అంతా కూడా తగలడిపోయింది. 3-4 రోజులు భయంకరంగా తగలడిపోయింది. అవి ఆపడానికి లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాగా ధనవంతులు ఉండే ఏరియా, సినిమా షూటింగ్లు జరిగే ఏరియా, బాగా అందగత్తులు ఉండే ఏరియా, అందగాళ్ళు ఉండే ఏరియా, డబ్బున్న ఏరియా, అదంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దేవుడు అక్కడొద్దు అనుకుంటే పరిణామాలు ఇలాగ ఉంటాయి. అది సవి చూసేంతవరకు కూడా దేవుడు మరి ఒప్పుకోరు. మన జీవితాలు కాలిపోయేంత వరకు కూడా మనం ఒప్పుకోకుండా ఉంటామేమో. దేవుడు ముందు హెచ్చరిస్తే, ఇదిగో సదొమ గుమ్మర్ర ప్రాంతాలు నేను ఈ విధంగా నాశనం చేశానో చూడండి, మీ జీవితాలు కూడా అలాగే నాశనం అయిపోతాయి. మీకు దృష్టాంతరంగా ముందు తరాల కోసం దాన్ని చేసి చూపించిన. మన కళ్ళ ముందే అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకుని దాన్ని బట్టి మనం భయపడుతుంటాం. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనటానికి సాక్ష్యాలు ఎన్నో, సజీవమైన సాక్ష్యం. పాకిస్తాన్ దేశంలో అక్టోబర్ 8వ తారీఖు 2005వ సంవత్సరంలో ఒక ప్రాంతం అంతా కూడా భయంకరమైన భూకంపం వచ్చింది. ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చినప్పుడు తిరగబెట్టేసింది. ఆ పాకిస్తాన్ కొండ ప్రాంతంలో దేవుడు భూకంపం కల్పిస్తే ఆ ప్రాంతం అంతా తిరగబెట్టేసింది, ఇళ్ళుతో సహా తిరగబడిపోయి 28 లక్షల ఇల్లు పోయింది. 28 లక్షల ఇళ్ళు మొత్తం నేలమట్టం అయిపోయి. ఎంతమంది చచ్చిపోయింది? 87,351 మంది చనిపోయారు. తర్వాత అదేవిధంగా 69 లక్షల మంది దెబ్బలు తిన్నారు. ఇదో మహా ఉగ్రత. 2005 తర్వాత 2015 నేపాల్లో ఓ భయంకరమైన భూకంపం కలిగినప్పుడు అక్కడ 3 లక్షల ఇల్లు నేలమట్టం అయిపోయాయి. 9,000 మంది చనిపోయారటండి. అంతేకాకుండా ఆ దేశంలో 21,952 మంది గాయపడి నిరాశ్రయులైపోయారు. ఇళ్ళు కూడా లేని పరిస్థితికి వచ్చేసింది. ఇదంతా దేవుని యొక్క మహా ఉగ్రత. ఆ మధ్యకాలంలో నేను విన్నాను, ఒక ప్రాంతంలో సముద్రం ఉన్నటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం అంతా కూడా రాత్రి చక్కగా నిద్రపోతున్నారు, విందులు విలాసాలు చేసుకున్నారు. అందమైన పట్టణం, చాలా గొప్ప పట్టణం, లైటింగ్లు, డాన్సులు, విలాసాలు అన్నీ చేస్తున్న పట్టణం అది. రాత్రి శుభ్రంగా తినేసి పడుకుని డాన్సులు చేసి గొంతులేసి పడుకున్నారండి. తెల్లవారేసరికి ఆ పట్టణంలో వాళ్ళందరూ చనిపోయారు. కారణం ఏంటంటే ఆ రాత్రి సముద్రం ఒడ్డు నుంచి వచ్చిన పెద్ద కెరటం ఏం చేసిందంటే ఆ పట్టణం ముంచేసి నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. ఎవరు మన జీవితానికి గ్యారంటీ ఇస్తారు? ఎవరు మన బ్రతుకి గ్యారంటీ ఇస్తారు? ఎవరు మనతో ఉండేటువంటి వారు? మనుషులా, దేవుడా? మనం ఒంటరిగా ఉంటే నడిచేది మనతో దేవుడు జ్ఞాపకం పెట్టుకోవడం ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో మనం దేవుని పట్టుకుని నడిస్తే కనుక ఆయనే మనతో ఉండేటువంటి వాడు, ఇంకెవరు మనతో ఉండరండి. సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయం ఇచ్చే దేవుడు అన్న మారు మనసు పొందు. మారకపోతే చాలా ఇబ్బంది పడతాడు. ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, దుష్టుడైన గృహ నిర్వాహకుడు. ఒక యజమానుడు అతను పిలిచాడు, ఏమయ్యా నీ కొంచెం ధనాన్ని ఇస్తున్నాను, ఈ ధనాన్ని తీసుకుని
మరి నా గృహంలో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వారికి కావలసిన జీతాలన్నీ ఇస్తుంది, వారిని పోషించు, వారి కాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చు అని చెప్పి గృహ నిర్వాహకుడికి కొన్ని గోధుమలు అలాగే మనుషుల్ని రకరకాలైన పప్పు దినుసులు అన్నీ ఇచ్చి అతన్ని పంపించాడు. ఈ పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ గృహ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు ఈరోజున గోధుమలు కావాలంటే తీసుకుపోమని గోధుమలు కొలసి ఇచ్చేవాడు. అయ్యా నాకు మనుషుల్ని కావాలి అంటే కనుక ఆ మనుషులను ఇచ్చి వారందరినీ కూడా బలపరిచేటటువంటి. ఒక రోజున ఒక వ్యక్తి యజమాని దగ్గరికి పోయి, అయ్యా మరి మీరు ఒక వ్యక్తిని నిర్ణయించారు, ఆ వ్యక్తికి అనేకమైనటువంటి సామాను ఇచ్చారు, అనేకమైన ధనాన్ని ఇచ్చారు, అతనికి ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత చక్కగా నెరవేర్చట్లేదు, మా మధ్యన చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ఆలకించి అతన్ని మీరు పరీక్షించండి అని చెప్పినప్పుడు అతన్ని పిలవగానే, ఏమయ్యా ఇన్ని రోజుల పాటు నిన్ను నమ్మి నా గృహం మీద ఒక గృహ నిర్వాహకుడిగా నిర్ణయించినప్పుడు నువ్వు చేసిన పని ఏమిటయ్యా? చేసే పని చక్కరంగా లేదు, యథార్థంగా లేదు, కాబట్టి నీ గృహ నిర్వాహకపు లెక్క ఎంత అవుతుందో అంత నాకు అప్పు చెప్పమని యజమానుడు చెప్పాడు. అవునండి, యజమానుడు మనకి కొంచెం ఇచ్చినప్పుడు దాన్ని యథార్థంగా వాడటం నేర్చుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసడం నేర్చుకోవాలి. మనకేమి ఇచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? సమయాన్ని ఇచ్చాడు. ఎవరి కోసం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో దాన్ని అక్కడే ఖర్చు పెట్టాడు. మన సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు, వ్యర్థమైన స్థలాల్లో ఖర్చు పెట్టకూడదు అండి. చాలామంది వ్యర్థమైన స్థలాల్లో తమ సమయాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. పీనుగు ఎక్కడుండో గద్దలు అక్కడ వాలును అంటారు. పీనుగంటే కంపు కొడుతుంది, కంపు కొట్టే చోట గద్దలు వెళ్తాయి. ఆ కంపు కొట్టే స్థలాలు ఏవైతున్నాయి అక్కడ గద్దలాగా వెళ్ళిపోయి సమయాన్ని అక్కడ వ్యర్థం చేస్తారు. అవునండి, మన దేవుడు ఇచ్చాడు కదా సమయము, ఎవరికి ఎంత సమయం వల్ల అంత సమయం ఇచ్చాడు. దేవుడు ఏమన్నా నాకు దశమ భాగమును సమర్పించండి. దశమ భాగం అంటే 10వ వంతు. రోజుకి ఎంత? 24 గంటల సమయంలో 10వ వంతు ఎంతో అంత దేవుడికి ఇచ్చేసేయాలి. దేవుని సన్నిధానంలో గూర్చాటం నేర్చుకోవాలి. ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో మనం ఏం చేస్తున్నామండి? గద్దల వలె ఆ పాప సంబంధమైన స్థలాల్లోకి వెళ్ళి చక్కగా అక్కడ కుళ్ళిపోయిన మాంసం గద్ద తిన్నట్లుగా ఆ కుళ్ళిపోయినటువంటి ఆ చెడ్డ పనులన్నీ మనం చేస్తాం, చెడు పనులన్నీ మనం చేస్తాం ఉన్నాం. మన సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూనే ఉన్నాం. ఆ వ్యక్తిని పిలిచి నా గృహ నిర్వాహపు లెక్క అప్పచెప్పన్నప్పుడు అతను అనుకున్నాడట, నా యజమానుడు ఇప్పుడు నన్ను పనిలోంచి తీసేస్తే రోడ్డు మీదకి వెళ్ళి భిక్షం ఎత్తుకోలేను, పార పలుగు తీసుకుని పని చేయలేను, కాబట్టి దీనికంటే మంచిది నేను మార్చుకుంటే ఎంతో మేలు అనుకుని తన్ను తాను మార్చుకోవడం కోసం వెళ్ళి ఒక వ్యక్తిని పిలిచి, నీకు ఎన్ని మనుగుల నూనె ఇచ్చానని అడిగాడు. అతను అన్నాడు, 100 మనుగులు నూనెయ్యా అన్నాడు. లేదు నీకు ఇచ్చింది 50 మనుగులే, 50 మనుగులు అని రాసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి 100 మనుగులు ఇచ్చాడు, దేని చేత చెప్తున్నాడు? అతను భయము చేత చెప్తున్నాడు. అలా చెప్పకపోతే ఇతను రేపొద్దున యజమానుడి దగ్గరికి లంకి పెట్టినా మొత్తం పని తీసేస్తాడేమో అని భయం ఇచ్చేత 100 మనుగులు అంటే, లేదు నీకు ఇచ్చింది 50 మనుగులే రాసుకోమని అన్నాడు. రెండోవాడిని పిలిచాడు, నీకు ఎన్ని తూముల గోధుమలు ఇచ్చానంటే అతను 100 తుమ్ముల గోధుమలు ఇచ్చాడు. లేదు నీకు 100 తుమ్ముల గోధుమలు ఇవ్వలేదు, 80 తుమ్ముల గోధుమలు మాత్రం ఇచ్చాడు. నిజాన్ని ఒప్పుకున్నాడు, సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని వారి చీట్ల మీద రాయించుకున్నప్పుడు విషయం తెలుసుకున్న వెంటనే ఆ యజమానుడు అనుకున్నాడు, నా దగ్గర పనిచేసి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన మనస్సును మార్చుకుని తన తప్పులు ఒప్పుకుంటూ ఈ రోజున పని చేస్తున్నాడు కాబట్టి అతన్ని క్షమిస్తాను అన్నాడట. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, తన మనసును మార్చుకుంటున్నాడని యజమానుడు అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. మన తప్పులు ఒప్పుకోవాలి. ఏ సమయంలో ఏ తప్పు చేసామో, ఏ పాపం చేసామో ఇవన్నీ ఒప్పుకుంటూ దేవుని సన్నిధిని బట్టి మనము మన సమయాన్ని దేవుడికి ఇవ్వటము నేర్చుకోవాలి. సమయాన్ని పోనీయకూడదు. సమయము చాలా దేన్నన్నా పట్టుకోవచ్చేమో కానీ సమయం మన చేతుల నుంచి పోతే అది తిరిగి రాదండి. దాన్ని పట్టుకోవటం చాలా కష్టం. ఎవరి తరం కూడా కదా, సమయాన్ని పట్టుకోవడం మన తరం కాదండి, కానీ దేవుని ఒక్కడి వల్లే అవుతుంది. సమయాన్ని పట్టుకోవటం దేవుని తరం ఒక్కడే అవుతుంది. యెహోషువ అనే మహాభక్తుడు ఒక రోజున యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇదిగో ఈ యుద్ధం జయించేంత వరకు కూడా ఇదిగో సూర్యుడు అక్కడ ఆగాలి, చంద్రుడు ఇక్కడ ఆగాలి అన్నాడు. దేవుడికి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ మానవుని మాట విన్న ఆ దేవత సూర్యుని చంద్రుని కూడా ఒక రోజంతా కూడా అస్తమించకుండా కానీ ఉదయించకుండా కానీ దేవుడు అలాగే నిలిపించాడట. ఆ సమయం దేవుడు పట్టుకోగల సమర్థత మనం పట్టుకోలేము, మన వల్ల కాదు. కాలము సమీపించినప్పుడు మనం ఏంటంటే కాలములు సమీపించినప్పుడు మనందరము దేవుని సన్నిధానంలో నిలబడాల్సి ఉంది.
ఆ నిలబడేంత వరకు కూడా దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఆ సమయంలో మనందరినీ బలపరచాలని కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ భూమి మీద ఇచ్చిన సమయంలో, ఇచ్చిన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నేను మరొక అవకాశాన్ని ఇస్తాను. నేను ఓర్చుకుంటున్నాను. రావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను, కానీ వస్తే నువ్వు నశించిపోతావు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. సమయాన్ని మార్చుకో. దెయ్యములు సైతము దేవుడు ఒక్కడైనా ఒప్పుకుంటున్నాయి, వణుకుతున్నాయి, భయపడుతున్నాయి. దెయ్యాలే ఒప్పుకుంటున్నప్పుడు మనుషుడు ఒప్పుకోడా? ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యాన్ని మనం నమ్మమా? యేసు ప్రభు వెళ్ళి నిలబడితే ఇక నాతో నీకేం పని, అప్పుడే వచ్చేసావా, కాలం ఇంకా సమీపం అవ్వలేదు కదా ప్రభువా, నువ్వేం చేయబోతున్నావు మాకు తెలుసు నాయనా అని దెయ్యాన్ని వణుకుతున్నాయి యేసు ప్రభువు దగ్గర. అయితే మనిషివని నీవు ఈ రోజున దేవుని సన్నిధానంలో వణకవా? దేవుని సన్నిధానంలో నీ తప్పులు ఒప్పుకోవా? పాపాన్ని ఒప్పుకోవా? నాయన ఇంకా కొంచెం సమయం ఈ నాయన బ్రతిమాలుకోవా? దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? కాలములో సమీపించినప్పుడు నిన్ను ఎవడు కూడా ఆపు చేయలేడు. నీ అంతటి నువ్వే దేవుని సన్నిధానానికి నిలబడాల్సిందే. ఆ రోజున పారిపోయే అవకాశము లేదు, దాక్కునే అవకాశము లేదు. ఎక్కడున్నా సరే ప్రభు సన్నిధానంలో నువ్వు హాజరు కావాల్సిందే. ఆయన నీకు విధించబోయే శిక్ష విధించాల్సిందే. ఆ శిక్ష నువ్వు భరించాల్సిందే. ఆయన విధించే శిక్ష ఎంత బలమైనప్పటికీ కూడా నువ్వు దాన్ని భరించాల్సిందే. నేను భరించును అంటానికి సరిపోవే. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆజ్ఞాపించినప్పుడు తలవంచాల్సిందే. ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు. కాలములో సమీపించినప్పుడు నువ్వు చక్కగా దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి మొట్టమొదటిగా నువ్వు శిక్షించబడకుండా ఉండాలంటే పరిశుద్ధమైన బిడ్డలుగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధానంలో కాలమును దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆ కాలాన్ని పోనీక వాడుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వద్ద అనుకుంటున్నావా? అయితే దేవుడు ఎన్నో కార్యాలు మన ఎదుర్కొనగా చేస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసి చూపిస్తున్నాడు. ఆ రోజుల్లో సునామీ వచ్చింది. ఎన్ని వేల మంది చనిపోయారండి. ఆలోచించండి, ఎన్ని వేల మంది చనిపోయారు. సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా దేశంలో చనిపోయిన శవాల లెక్క ఎంతో ఎవరికి తెలియదు. శ్రీలంకలో చచ్చిపోయినటువంటి శవాల లెక్క ఎంతో తెలియదు. వారందరినీ కూడా కప్పిపెట్టడానికి స్థలం లేకపోతే సముద్రం ఒడ్డున గోతులు తీసి ఆ గోతుల్లో కుక్కలను కప్పెట్టినట్టుగా కప్పెట్టారు. మనిషి జీవితం ఇంత నీచమా అనిపించేటట్లుగా వారి జీవితాలు అయిపోయాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళని పాడేసి 15 మంది 20 మంది 30 మందిని ఆ గోతులోకి తోసేసి వాటితో ఆ కుక్కలతో అదంతా కూడా పూడ్చిపెట్టారు. ఎంత దుర్మార్గం అయినట్టే మన జీవితం అండి. ప్రియులారా, ఆలోచిందాం. మనం కూడా అనేకమైన విపత్తులు చూసి నా జీవితం కూడా ఇంతే కదా. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ దెయ్యాలే వణుకుతున్నట్లుగా మనం కూడా ఈ రోజున మన కళ్ళ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని ఈ రోజు నుంచి కూడా మనము వాగ్దానం చేస్తే ప్రభు సన్నిధానంలో వణకటానికి, ప్రభు సన్నిధిని బట్టి గోచాడటానికి ఇష్టపడతాం. ప్రభు యేసు వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన మహిమ తలంలోకి ఎత్తినప్పుడు మనందరం కూడా ఆయనతో వెళ్ళేటప్పుడు మనం గర్వంగా తలెత్తుకునే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఇచ్చే గొప్ప కిరీటాన్ని మనందరం ధరించుకోవాలి. ఆయన రాజ్యంలో మహిమ గల స్థలంలో మనందరం కూడా కూర్చుని ఉండాలి. ప్రియులారా, మనందరం కూడా ఆయన సన్నిధిని కూర్చోట ఆయనకి ఇష్టము. ఆయన రాకమునిపి మనం మారు మనసు పొందుట ఎంతో ధన్యత. ఆయన మనందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించును గాక.